6 విభాగాలు, 9 లక్షల భవనాలు, లక్షలాది మంది ప్రజలు, స్వయంగా భగవంతుడు సృష్టించిన నగరం. అలాంటి అద్భుత నగరం క్షణాల్లో మాయమైపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే సముద్ర గర్భంలో కలిసిపోయింది. అదేం ఇంజనీరింగ్ తప్పిదం కాదు. హిందూ పురాణాల ప్రకారం అదే విధి. ఆ నగరమే శ్రీకృష్ణుడు ఏలిన ది లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారక. నాడు ఏం జరిగిందో, ద్వారక ఎలా నీట మునిగిందో తెలుసుకోవటానికి ఇప్పటి వరకు ఎందరో సైంటిస్టులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. తాజాగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారకా మిస్టరీ ఛేదించాలని డిసైడ్ అయింది. అది కూడా 2 దశాబ్దాల తర్వాత. దీంతో మరోసారి ద్వారక నగరం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఇంతకు కృష్ణుని కర్మభూమి మిస్టరీని ఏఎస్ఐ ఎలా ఛేదించబోతోంది? 4000 సంవత్సరాల పురాతన నగరం గుట్టును ఎలా విప్పబోతున్నారు? శ్రీకృష్ణుడి కర్మభూమిపై మరోసారి ఏఎస్ఐ అన్వేషణ. అతి పెద్ద మిస్టరీని ఛేదించనున్న 5 డైవర్లు. నాలుగు 4000 ఏళ్ల పురాతన నగరం గుట్టు విప్పే ప్రయత్నం. ది లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా. హిందూ పురాణాలే కాదు, శాస్త్రవేత్తలు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నిజమని తేల్చిన అద్భుత నగరం. 1000 సంవత్సరాల క్రితం సముద్ర గర్భంలో కలిసిపోయిన ద్వారకలో ఎన్నో మర్మాలు దాగున్నాయి. ద్వారక చుట్టే ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. అందులో ఒక ప్రశ్న శ్రీకృష్ణుడి కాలి కడియం. కలియుగంలో ఈ సృష్టి నాశనమైపోతుందని, దానికి విరుగుడు శ్రీకృష్ణుడి కాలి కడియంలో ఉందనే కథతో కార్తికేయ 2 సినిమాను రూపొందించారు. శ్రీకృష్ణుడి కాలి కడియం కోసం జరిగే అన్వేషణ ప్రేక్షకుని సీటు ఎడ్జిలో కూర్చోబెట్టింది. కానీ అది రీల్. ఇప్పుడు రియాలిటీలో అంతకు మించిన అన్వేషణ జరుగుతోంది. ఏఎస్ఐ అనుబంధ విభాగమైన అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ అరేబియా సముద్ర గర్భంలో ద్వారక మిస్టరీని ఛేదించేందుకు యాక్షన్లోకి దిగింది. అది కూడా 2 దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత. అందుకే ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. శ్రీకృష్ణుడి కడియం కోసం రీల్ హీరో అన్వేషణ ప్రారంభిస్తే, ఆయన నడయాడిన నగరానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ప్రపంచానికి తెలపడమే లక్ష్యంగా 5 రియల్ హీరోలు రంగంలోకి దిగారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలోని మొత్తం 5 సభ్యుల పురావస్తు శాస్త్రవేత్తల బృందం పనిచేస్తున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. 5 బృందంలో 3 మహిళా ఆర్కియాలజిస్టులు అపరాజిత శర్మ, పూనం వింద్, రాజ్ కుమారి బర్బినా కూడా ఉన్నారు. ద్వారకా నగరాన్వేషణ పురావస్తు శాస్త్రవేత్తలకు నిత్యం ఒక కుతూహలాన్ని కలిగిస్తోంది. 1930లలో మొదటిసారిగా హీరానంద శాస్త్రి ద్వారక రహస్యాలను తెలుసుకునేందుకు అన్వేషించారు. 1963లో జెఎం నానావతి, హెచ్డి సంకాలియా ఆధ్వర్యంలో మొదటిసారిగా ద్వారకలో తవ్వకాలు జరిగాయి. 1969, 70, 1983, 1990 మధ్య సముద్ర గర్భంలో ద్వారక అవశేషాలను, అప్పుడు వినియోగించిన కొన్ని వస్తువుల్ని సముద్ర పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. చివరగా 2005-7లోనూ యుఏడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్వేషణ జరిగింది. వీరంతా సముద్ర గర్భంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ఒక నగర అవశేషాలు, అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు. సముద్ర గర్భంలో నిజంగానే ఒక నగర అవశేషాలు ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తల అధ్యయనాలు తేల్చాయి. అయితే శ్రీకృష్ణుడి ద్వారకా నగరం ఇదేనా? సముద్ర గర్భంలోని నిర్మాణాలు ఏ కాలం నాటివి? ఈ నిర్మాణాల విశేషాలు ఏంటి అనేది తేలాల్సి ఉంది. పురాణాలకు చరిత్రకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని పూడ్చడమే ఇప్పుడు అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ చేస్తున్న అన్వేషణ లక్ష్యం. దశల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు, ఇప్పుడు ప్రాథమిక అధ్యయనం కోసం గోమతి నది సమీప ప్రాంతాన్ని ఎంచుకున్నట్టు అధికారులు తెలిపారు. నిజానికి ద్వారక గురించి ఎంత తెలుసుకున్నా తెలుసుకోవలసింది మిగిలే ఉంటుంది. ద్వారక గురించి మహాభారతం, శ్రీమద్ భగవద్గీత, హరివంశం, అలాగే స్కంద పురాణం, విష్ణు పురాణంతో సహా అనేక గ్రంథాలలో ప్రస్తావన ఉంది. ద్వారక అంటే అనేక ద్వారాలు కలది అని అర్థం. వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో మగధ రాజైన జరాసంధుడు ద్వారకను ద్వారావతిగా పేర్కొన్నారు. కృష్ణుడు మధురలో కంసుణ్ణి సంహరించాడు. దీంతో మగధ రాజైన జరాసంధుడు మధురపై అనేక దండయాత్రలు చేశాడు. అప్పుడు కృష్ణుడు తనతో ఉన్న యాదవులను ద్వారకకు తరలించాడు. అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్నీ కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు. ద్వారక సంయుక్త రాజ్య సమాహారంగా ఉండేదని పురాణాలు చెబుతున్నాయి.
అంధకులు, వృష్టులు, భోజులు ఇందులో భాగస్వాములు. ద్వారకను పాలించిన యాదవులను దశరాస్ అంటారు. వాసుదేవ కృష్ణుడు, బలరాముడు, సాత్యకి, కృతవర్మ, ఉద్ధవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖుల్లో ముఖ్యులు. గోమతీ నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా ద్వారకని నిర్మించారు. నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని 6 విభాగాలు చేశారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారకా నగరం నిర్మితమైంది. రాజ్యసభ మంటపం పేరు సుధర్మ సభ. ఇక్కడ రాజు ప్రజలతో సమావేశాన్ని జరిపేవారు. అందమైన కట్టడాలతో, ప్రకృతి సోయగాలతో నగరం స్వర్గాన్ని తలపించేదని చరిత్ర చెబుతోంది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 16 సంవత్సరాల తరువాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది. పురాణాల ప్రకారం మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3138లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడు. కృష్ణుడి తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు. యాదవ కులం కూడా అంతఃకలహాలతో నశిస్తుందని గాంధారి శపించింది. యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్లాడు. అక్కడ్నుంచి నేరుగా స్వర్గానికి వెళ్లాడని మహాభారతంలో ఉంది. అయితే ఒక బోయవాడి బాణం వల్ల కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాల్లో ఉంది. శ్రీకృష్ణుడు 120 ఏళ్లు జీవించినట్లు చరిత్ర చెబుతోంది. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని, ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడటం తను కళ్లారా చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొన్నాడు. ద్వారక సముద్రంలో మునిగిన రోజు గురించి మన పురాణంలో చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి. ప్రజల నివాసాల్లో మట్టి పాత్రలు వాటికవి పగిలిపోవడం మొదలైంది. భారీ విపత్తుకు ఇవి సంకేతాలని భావించిన కృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించాడు. కృష్ణుడి పిలుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పాడు. వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోనుందని తెలిపాడు. ద్వారక ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అరణ్య బాట పట్టి ప్రాణాలు త్యజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజల్ని సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించారట. వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ క్షణాల్లో ద్వారక నగరాన్ని ముంచెత్తాడు. ఇదంతా ద్వారక ప్రజలు అర్జునుడి కళ్ల ముందే జరిగినట్టు పురాణాలు చెబుతున్నాయి. హిందూ పురాణాలు మాత్రమే కాదు, శాస్త్రీయ పరిశోధనలు కూడా శ్రీకృష్ణుడి ద్వారక చరిత్రను నిజమని నిరూపించాయి. ద్వారకపురి క్రీస్తుపూర్వం 1443లో సాగర్ గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ మేరకు గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో పలు ఆనవాళ్లు సైతం లభించాయి. 1983-86లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో మహానగర శిథిలాలను పరిశోధకులు గుర్తించారు. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల్లో ద్వారకా నగరం క్రీస్తుపూర్వం 3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. అదే ద్వాపరయుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను విడుదల చేశారు. 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో ఎన్నో ఆధారాలు సేకరించారు. మరోవైపు శాస్త్రవేత్తలు వెలికితీసిన అవశేషాల్లో కూలిన నిర్మాణాల శిథిలాలు, కుండలు, పూసలు, శిల్పాలు, కొన్ని మానవ ఎముకలు ఉన్నాయి. అవి వేల ఏళ్ల క్రితానికి చెందినవి. వారి నాగరికత కూడా సుమేరియన్ నాగరికత, ఈజిప్షియన్, చైనీస్, హరప్పా నాగరికతల కంటే కూడా అతి ప్రాచీనమైనది, ఆధునికమైనదిగా సైంటిస్టులు తేల్చారు. అప్పట్లో మహాసముద్రాల్లో ఏర్పడిన భారీ సునామీల కారణంగా కొన్ని ప్రాచీన నగరాలు సముద్రంలో మునిగిపోయినట్లు చరిత్ర చెబుతుంది.
ఆ లెక్కల ప్రకారం సుమారు 9.5 వేల ఏళ్ల క్రితం అంటే ఈ కాలం ద్వాపర యుగం నాటిదేనని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ద్వారక నగరం నిజమేనని సైంటిస్టులు సైతం అంగీకరించే పరిస్థితి. అయితే కొందరు మాత్రం ద్వారక విషయంలో మరిన్ని పరిశోధనలు అవసరమని అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆ పరిశోధనలు మధ్యలోనే అంటే 20 ఏళ్ల క్రితమే ఆగిపోయాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ద్వారక అన్వేషణ మొదలుపెట్టారు. మరి ప్రస్తుత అన్వేషణలో ఎలాంటి అద్భుతాలు బయటపడతాయో చూడాలి. He's more than God to me. I worship His excellence.